పండించడానికే కాపాడాలి, నా ఇష్టాన్ని నువ్వే కాపాడి ఈ విషయాన్ని దైవమయం చేసేసి అని చెప్పి గురువు ఆజ్ఞని ఇచ్చాడు మనకి. కాబట్టి అటువంటి గురువుకి దయచేసి మీరు ఎప్పుడు కూడా కులము మతాలను చూడవద్దండి, మర్మాన్ని గ్రహించండి, జ్ఞానాన్ని ఆత్మజ్ఞానాన్ని పెంపొందించుకోండి. ఈ యొక్క గురు పూర్ణిమ యొక్క ముఖ్య ఉద్దేశం అదే. ఈరోజు ఎందుకు మనకు శుభాలు కలుగుతాయంటే ఊకే కలుగుతాయా? మనకు శుభం కలుగుతుంది, ఈరోజు ఎక్కువ శక్తి ఉంది అని మనం అనుకున్నాం. ఇంతవరకు ఎప్పుడు కలుగుతుందంటే గురువారం అయితేనే. గురువారం అంటే గురువారం అని కాదు, గురువు యొక్క వారం. మన మంత్రం ఏమో గురువారం. మనకి ఎప్పుడు శుభాలు కలుగుతాయంటే గురువారం, గురువు యొక్క వారం. మనం ఎందుకు గురువారం అని పేరు దాని తెలుసా? మనమందరం గురువారం, మనమంతా గురువారం, గురువు యొక్క వారం. అటువంటి గురువారం అయినప్పుడే మనకు శుభాలు కలుగుతాయి. కాబట్టి నగురోరధికం తత్వం, నగురోరధికం తపః, నగురోరధికం జ్ఞానం. ఇది శివశాసనత. శివుడే చెప్పాడంట, గురువు కంటే తపస్సు లేదు, గురువు కంటే జ్ఞానం లేదు, గురువు కంటే తత్వం లేదు, ఇది నా శాసనం అని చెప్పినాడు శివుడు. గురువు యొక్క శక్తి కంటే గొప్ప తపస్సు లేదన్నాడు. కాబట్టి గురువు కంటే వినహ ఈ లోకంలో ఇంకొకటి లేదు. గురువే సర్వము, గురువే మీరు, గురువే ఈ యొక్క ప్రపంచం. కాబట్టి అటువంటి గురుదేవుని యొక్క ఈ యొక్క సన్నిధానంలో మనం, అటువంటి గొప్ప మహాత్ముడు అయినటువంటి సన్నిధానంలో మనమంతా ఈరోజు ఆయన పుత్రులుగా మనం జన్మించాం. అందరం మనం ఆయన పుత్రులం, జ్ఞానపుత్రులు మీరంతా, మంత్రపుత్రులు మీరంతా. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వరం అంటే గురువు ఎందుకు మనకి బ్రహ్మ అయినాడంటే ఎప్పుడన్నా మీరు ఆలోచన చేసినాడా? మన శ్లోకాన్ని గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర. గురు బ్రహ్మ ఎట్లయినాడు? గురు బ్రహ్మ అంటే సృష్టించినాడు లోకాన్ని. గురువు ఏం సృష్టించాడు? మనకి ఏమిచ్చినాడు? గురువు ఏమిచ్చినాడంటే ఈ యొక్క కర్మ జన్మని నాశనం చేసి జ్ఞాన జన్మని ప్రసాదించాడు. మనం ఇంతవరకు తల్లిదండ్రులు ఏమిచ్చినారు కదా? కర్మజన్మ. కర్మజన్మలో ఏమిటి? జననము, మరణము, జర, వ్యాధి. పుడితే సావాల్సిందే. తల్లి ఇచ్చిన జన్మలో ఏముంది? పుట్టుక ఉంది. ఆ జన్మ సస్తుంది, సస్తే ఏడుస్తాం. పుడితే నవ్వుతాం, సస్తే ఏడుస్తాం. ముసలితనం వస్తే ఏడుస్తాం, వ్యాధులు వస్తే ఏడుస్తాం. అంతా తల్లి ఇచ్చిన జన్మలో అంతా దుఃఖమే. ఏమిచ్చింది? జనన, మరణ, వ్యాధి, జర అంటే ముసలితనం. ఆమె ఇచ్చిన జన్మలో, తల్లిదండ్రులు ఇచ్చిన జన్మలో ఈ 4 ఉన్నాయి. ఈ 4 మనిషిని దుఃఖ పెట్టేటివే. మరి గురువు ఇచ్చిన జన్మ